ఏపీ ఆదాయాలన్నీ బాబు లోకేష్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్. నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన మోసాలమయం. హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారని కేటీఆర్ ఆగ్రహం. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల రిలే నిరాహార దీక్షలు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళనలు. ఉల్లి రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న కంగాటి శ్రీదేవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీకి పాల్పడుతోంది. మోదీ నాయకత్వంలో దేశం ప్రమాదంలో ఉందన్న ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్ విశ్వనాథన్. గుంటూరులో వామపక్ష ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఏపీలో కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. అనకాపల్లి జిల్లా పాల్మన్పేటలో విషాదం. ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయిన విద్యార్థి మృతి. డిజిటల్ వ్యవసాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఖైరతాబాద్ ఇందిరానగర్ బస్తీలో విషాదం. భారీ వర్షాలకు ఇల్లు కూలి ఒకరి మృతి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా. 5 లారీలను సీజ్ చేసిన పోలీసులు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల సమావేశం. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన విజయవంతం చేయాలన్న కరణం ధర్మశ్రీ. మహబూబాబాద్ అంబేద్కర్ సెంటర్లో న్యాయవాదుల ధర్నా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించిన లాయర్లు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పిఎస్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ. పలు కేసులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన. భూపాల్పల్లి జిల్లా షాయంపేటలో కాంగ్రెస్ సంతకాల సేకరణ. ఓటు చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్న ఎమ్మెల్యే గండ్ర. ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ. పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 4 రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ ఆత్మహత్య. రివాల్వర్తో కాల్చుకుని పూరన్ కుమార్ బలవన్మరణం. పాకిస్తాన్లో మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ పై బలూచ్ రెబెల్స్ దాడి. రావల్పిండి నుంచి క్వెట్టా వెళ్తుండగా అటాక్. పట్టాలు తప్పిన 4 బోగీలు, 7గురికి గాయాలు.